నమస్కారం. PCN వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. చిత్తూరు నగర ప్రజలపై గంగమ్మ తల్లి ఆశీస్సులు మెండుగా ఉండాలన్న ఆకాంక్షతో గంగమ్మ తల్లికి జలహారతి చేపట్టాం. చిత్తూరు నగర డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్. అసాంఘిక కార్యకలాపాలు చేపట్టకుండా తిరుపతి జిల్లా పరిధిలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నాం. రేణుగుంట సిఐ స్పష్టం. విద్యార్థులు ముందు చూపుతో వారిలో ఉన్న నైపుణ్యతను పెంపొందించుకోవాలి. జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్. వార్తల్లోని వివరాలు. చిత్తూరు నగర ప్రజలపై గంగమ్మ తల్లి ఆశీస్సులు మెండుగా ఉండాలని ఆకాంక్షిస్తూ చిత్తూరు నగరం గంగినేని చెరువుకు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని నగర డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్ తెలిపారు. వర్షాకాలం నేపథ్యంలో ఇటీవల కురిసిన వర్షాలతో గంగినేని చెరువు నిండుకుండగా మారడంతో డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఏడాది వర్షాకాలం నేపథ్యంలో చిత్తూరు నగరంలోని గంగినేని చెరువు వాగుకి నేల మట్టం పెరిగిన నేపథ్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని, ఇందులో భాగంగానే ఈ ఏడాది కూడా చిత్తూరు నగర పరిధిలో విరివిగా వర్షాలు కురిసిన నేపథ్యంలో గంగినేని చెరువు వాగు పూర్తిగా జలకళ సంతరించుకోవడంతో గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. గంగినేని చెరువు పరిధిలో ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా గంగమ్మ తల్లి చల్లగా చూడాలన్న ఆకాంక్షతో పూజాది కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఎస్సీ సెల్ నాయకులు శేఖర్, మొండి ప్రభ, పయని, సెల్వం, కుట్టి, చిరాన్, అర్చకుడు సుబ్బ తదితరులు పాల్గొన్నారు. గుమ్మడికాయ నిమ్మకాయ కొట్టేసిన కొట్టడం రాస్తా తెగ ఒకటి పెట్టి గుమ్మడికాయ నిమ్మకాయ దిష్టి కొట్టేస్తున్నా దిష్టి కొట్టే కాదు దేవుడు కొట్టు పూజ అయిపోయి కొట్టాడు మళ్ళా జాతి అట్లా దాటి కొట్టు కట్టారా అది కూడా కట్టానదే అది కూడా కరుపు గట్టి కలుపులు మెచ్చుకోవద్దు కత్తి ఆడ போடு குட்டியா என்ன பண்ண போற வச்சுக்கல கருப்பு போடுதுல நான் ஏறி ஏய் தரங்க கூட சொன்னாரா அண்ணா பத்திரமா கை கை குட் அப்போ சைக்கிள் வார்தல் வசான அது பத்தியாண்டா తట్లో వచ్చి వరా ఆ తట్లో పడారు కంటే Cosa è? Muco po. Go.
విద్యార్థులు ముందు చూపుతో వారిలో ఉన్న నైపుణ్యతను పెంపొందించుకోవాలని చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ తెలిపారు. చిత్తూరు జిల్లా పి కొత్తకోటలో ఉన్న వేము ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 2025వ మొదటి సంవత్సర బీటెక్ ఇంజనీరింగ్ ప్రవేశాల విద్యార్థులకు ఓరియంటేషన్ తరగతుల ప్రారంభం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్, తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ విద్యార్థులు స్థిరపడడానికి ఇంటర్మీడియట్ దాటిన తర్వాత బీటెక్ చదువుతున్న 4 సంవత్సరాలలో నైపుణ్య అభివృద్ధి తెలుసుకోవాలని విద్యార్థులకు సూచించారు. అదేవిధంగా దుర అలవాట్లకు గురి కాకుండా చదువుపై దృష్టి పెట్టినప్పుడే మంచి ఉద్యోగ అవకాశాలు సాధ్యపడుతుందన్నారు. ప్రతి ఒక్కరూ తల్లిదండ్రుల ఆశయాలు నెరవేర్చాలని కోరారు. ముఖ్యంగా సోషల్ మీడియా పట్ల యువత అగసాట్లకు గురి కాకుండా నేటి సమాజంలో తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా చదువులో రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ చంద్రశేఖర్ నాయుడు, అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. మొట్టమొదటిగా ఇంజనీరింగ్ విద్యార్థులు ఈ కాలేజీ క్యాంపస్లో అడుగు పెట్టడం, ఫస్ట్ ఇయర్ బీటెక్ చదువుకోవడానికి కోసం ఈ కాలేజీలోకి రావడం, ఈ యొక్క మంచి ప్రోగ్రామ్ మన అధ్యక్షుడు స్పెషల్ చీఫ్ గెస్ట్గా వచ్చిన మన చిత్తూరు ఎస్పీ మణికంఠ గారు చాలా బాగా చక్కగా చెప్పారు. దాదాపు అర్ధగంట, గంట పైన ఒక కాలేజీలో లెసన్ ఎలా తీసుకుంటున్నాడో ఒక టీచర్ క్లాస్లో, ఆ విధంగా స్టూడెంట్స్ అందరికి దాదాపు 1300 మంది ఫస్ట్ ఇయర్ బీటెక్ ఈరోజు ఈ కాలేజీలో అడ్మిషన్ అయ్యారు. అడ్మిషన్లో ఈరోజు మొట్టమొదటిగా ఈ కాలేజీకి వచ్చారు. మీకందరికీ మంచి ఒక ఎలా చేసుకోవాలి, భవిష్యత్తులో ఎలా నడుచుకోవాలి, ఎలా చదువుకోవాలని, ఎలా పద్ధతిగా ఉండాలి అనేసి కూడా చెప్పడం కూడా చాలా జరిగింది. చాలా సంతోషం. టీచర్లు కూడా చాలా చక్కగా మాట్లాడారు. ముఖ్యంగా మన కాలేజీ చైర్మన్ చంద్రశేఖర్ నాయుడు గారు ఒక ఆంధ్ర విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలో రిటైర్డ్ ప్రొఫెసర్గా రిటైర్డ్ అయి ఈ యొక్క విద్యా సంస్థను నెలకొల్పడం జరిగింది. ఆయన కూడా ఇది ఒక వ్యాపార సంస్థగా తీసుకోలేదు. మనం చదువుకున్నాం, ఎంతో మంది పిల్లలకు టీచింగ్ చెప్పాం, లెసన్స్ చెప్పాం, చేస్తాం, వాళ్ళ ప్రయోజకులు. బట్ టిల్ దెన్ ఎవరైనా రిపోర్ట్ చేసేంత వరకు, వాళ్ళకి సీరియస్ కంప్లైంట్స్ వచ్చేంత వరకు ఆ అప్లికేషన్స్ ప్లే స్టోర్ లో పెడతారు. అవి తెలియక మనం డౌన్లోడ్ చేసుకుంటాం, గేమ్స్ ఆడతాం, పైరసీ వెబ్సైట్స్ ఉంటాయి, మూవీస్ చూస్తుంటారు, వీడియోస్ చూస్తుంటారు, నవ్వుకుంటుంటారు, అంతా బాగుంది. బట్ మీరు స్టోర్ చేసుకున్న ప్రతి ఇన్ఫర్మేషన్ పబ్లిక్ అయిపోయింది. అర్థమవుతుంది కదా? మీరు స్టోర్ చేసుకున్న ప్రతి ఇన్ఫర్మేషన్ డార్క్ వెబ్ లో ఉంటుంది. మీ వెబ్సైట్స్, దాని పాస్వర్డ్స్, మీ బ్యాంక్ డీటెయిల్స్, ఎవ్రీథింగ్ ఈస్ నాట్ సీక్రెట్ ఎనీమోర్. మీరు ఎప్పుడైతే సరే ప్రాపర్గా మొబైల్ వాడతారో అది తెలియకపోతే ఆల్ యువర్ డేటా ఈజ్ అవుట్ ఆల్రెడీ. సో దానికోసమే బ్యాంక్స్ చెప్తుంటాయి, డబల్ చెక్, ట్రిపుల్ చెక్ చేసుకొని ఒకసారి మీకు ఓటీపీలు పంపించేది ఎందుకు? ఆల్రెడీ మీరు పాస్వర్డ్ కొడుతున్నారు, మరి ఓటీపీ ఎందుకు వస్తుంది? ఇంకా ఫర్దర్గా దాన్ని స్ట్రిక్ట్గా చేయడానికి. అర్థమవుతుంది కదా? మీకు చెప్తుంటారు 1 మంత్కి ఒకసారి పాస్వర్డ్ చేంజ్ చేసుకోండి, 1 ఇయర్కి ఒకసారి కంపల్సరీగా పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలి అని చెప్పి ఆన్లైన్ అకౌంట్స్ కన్నిటికి. ఎందుకంటే ద వే యూ ఆర్ యూజింగ్ యువర్ మొబైల్స్ ఈజ్ వెరీ డేంజరస్. ఈ డేటా అంతా కూడా ఆన్లైన్లోకి వెళ్ళిపోయింది, కొనుక్కుంటున్నారు. దే స్టార్టెడ్ కాలింగ్. ద ఎక్స్టెంట్ ఆఫ్ సైబర్ క్రైమ్స్ మీకు తెలియదు. ఇంట్లోకి వచ్చి 10 లక్షలు ఎత్తుకుపోయారంటే చాలా పెద్దగా ఫీల్ అవుతాము. బట్ మీ అకౌంట్స్లో తెలియకుండా కొన్ని కోట్లలో పోతుంది. ప్రతి సంవత్సరం సుమారుగా 2-3 వేల కోట్లు ఒక ఆంధ్రప్రదేశ్లోని కామన్ సిటిజన్స్ నుంచి పోతుంది. అర్థమవుతుంది కదా? 2-3 వేల కోట్లకు తగ్గకుండా ఆంధ్రప్రదేశ్లో ఒక కామన్ సిటిజన్ నుంచి సైబర్ అఫెన్సెస్లో పోతున్నాయి. ఎక్కువ మంది రిపోర్ట్ చేయరు. రిపోర్ట్ చేసినా కూడా ఆ మనీని తీసుకురావడం అనేది చాలా చాలా కష్టం. సో కొంత మీరు కొంచెం అవేర్నెస్ పెంచుకొని
ఏవైతే సరే కరెక్ట్ అప్లికేషన్స్ ఉంటాయో వాటిని వాడకుండా ఉన్నట్లయితే మీకు ఇది చాలా చాలా డేంజరస్. రెండవది, మొబైల్స్ కంటే ఇంకొక పెద్ద ప్రాబ్లం ఉంది స్టూడెంట్స్తో, బైక్స్. వాళ్ళు కమ్యూనికేషన్ కోసమని టీచర్స్ ఎక్కువ మంది అనుకుంటారు జస్ట్ బస్సెస్లో వస్తున్నారని, బట్ ఎక్కువ మంది చేసే ప్రాబ్లం ఏంటంటే వెహికల్స్. కొంతవరకు బైక్స్లో వెళ్దామని ట్రిపుల్ రైడింగ్, డ్రైవింగ్ లైసెన్స్ ఉండదు, హెల్మెట్ ఉండదు, ఏమీ ఉండదు, బైక్ డ్రైవ్ చేయడం మాత్రం వచ్చని అనుకుంటారు అంతే. అర్థమైందా? చాలా ర్యాష్గా స్నేక్ రైడింగ్, ర్యాష్ డ్రైవింగ్ అన్నీ చేస్తుంటారు. అండ్ ఏదో ఒకరోజు ఇన్సిడెంట్ అయిన తర్వాత తెలుస్తుంది నేను ఎందుకు ఇచ్చాను అని. ఒక ఇన్సిడెంట్లో 17-16 సంవత్సరాల ముగ్గురు పిల్లలు నైట్ టైం కేక్ తీసుకురావడానికి, అంటే నెక్స్ట్ డే పుట్టినరోజు అంట, ఇప్పుడు కేక్ తీసుకురాకపోతే ఏదో ప్రమాదం అయిపోయింది, సో తన ఫ్రెండ్కి కేక్ తీసుకురావడానికి ముగ్గురు బయలుదేరారు. అర్థమైంది కదా? ఎంత ర్యాష్ డ్రైవింగ్తో వచ్చారంటే ఆపోజిట్లో వస్తున్న కరెక్ట్గా వస్తున్న ఒక వ్యాన్ గుద్దేశారు, ముగ్గురు తలలు పగిలిపోయి బ్రెయిన్స్ బయటకు వచ్చింది. నేను చెబుతుంటే విన్న మీకే ఎలా ఉంటే సీన్కి వెళ్ళి చూసిన మాకు ఎలా ఉంటుందో ఆలోచించండి. 16 సంవత్సరాలు 17 సంవత్సరాలు వాళ్ళ పేరెంట్స్ అంటారు మేము అనుకోలేదయ్యా, ఇది ఇలా జరుగుతుంది అనుకోలేదు. ఎవరు అనుకోరు. యాక్సిడెంట్ చెప్పి రాదండి, యాక్సిడెంట్ ఏ రోజు చెప్పి రాదు. యాక్సిడెంట్ అంటే సడన్గా జరిగేదని. సో ఐ అపీల్ టు ద పేరెంట్స్. నేను పేరెంట్స్కి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను, అనవసరం బైక్స్ ఇవ్వాల్సిన అవసరమే లేదు. అర్థమైందా? ఆటోల్లో కుక్కి పంపించాల్సిన అవసరం లేదు, బస్సెస్లో పంపించండి. లేకపోతే నేను ఇంతకుముందే అడిగాను హాస్టల్ ఫెసిలిటీ ఎంతవరకు ఉందని, హాస్టల్ ఫెసిలిటీ వాడుకోండి అంతే. సో మరొకటి ర్యాగింగ్. ఇక్కడ నాకు తెలిసినంత వరకు ఈ దోమలను నిర్మూలిద్దాం, వాటి వల్ల వచ్చే జబ్బుల నుండి ప్రజలను కాపాడదామంటూ యాదమరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద బుధవారం ర్యాలీ, మానవాహారం నిర్వహించారు. ప్రపంచ దోమల దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం యాదమరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో ర్యాలీ, మానవాహారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దోమల వల్ల ప్రాణాంతకమైన జ్వరాల బారిన పడుతున్నారని, వాటి నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. 3 రకాల దోమలు 5 రకాల ప్రాణాంతకమైన జ్వరాలకు కారణం అవుతుందని సిహెచ్ఓ వివరించారు. మలేరియా, డెంగ్యూ, చికెన్ గునియా, మెదడు వ్యాపు, బోధకాలు లాంటి జ్వరాల బారిన పడుతున్నారన్నారు. ప్రతి శుక్రవారం డ్రై డే పాటించాలని, దాని వలన దోమలను అరికట్టవచ్చునన్నారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే దోమల వ్యాప్తిని అరికట్టవచ్చునని సిహెచ్ఓ శ్రీనివాసమూర్తి వివరించారు. మానవాహారం సందర్భంగా దోమల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేస్తామని, ప్రజల్లో అవగాహన కల్పిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్లు లక్ష్మీపతి, సెల్వారాణి, హెల్త్ అసిస్టెంట్ సురేంద్రనాథ్ రెడ్డి, ఎంఎల్హెచ్పీలు, మహిళా ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతిజ్ఞ చేస్తున్నాను. చెందే ప్రదేశాలను నిర్మూలించండి. ఆరోగ్యవంతమైన సమాజానికి శ్రీకారం చుట్టండి. మన ఊరు, మన ఆరోగ్యం, మన బాధ్యత. అసాంఘిక కార్యకలాపాలు చేపట్టడంతో పాటు బహిరంగ ప్రదేశాలు పేకాట ఆడుతున్న 10 మందిని అదుపులోకి తీసుకోవడం జరిగిందని రేణుగుంట పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పేకాట రాయులను మీడియా ముందు హాజరుపరిచిన అనంతరం రేణుగుంట సిఐ మీడియాతో మాట్లాడుతూ, జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు రేణుగుంట ప్రాంతంలో డ్రోన్ కెమెరా ద్వారా పికెటింగ్ నిర్వహించడం జరిగిందని, ఇందులో భాగంగానే రేణుగుంట సబ్ డివిజన్ పరిధిలోని మేర్లపాక, బండార్లపల్లి, ముసిలిమడుగు, కందాడు, రామలింగాపురంలో తనిఖీలు చేపట్టామన్నారు. ఈ నేపథ్యంలోనే ముసిలిపేడు గ్రామ పొలాల సమీపంలో కొంతమంది వ్యక్తులు గుమ్మకూడి పేకాట ఆడుతున్న నేపథ్యంలో స్థానిక ఏర్పేడు పోలీసుల సహకారంతో 10 మంది పోలీస్ సిబ్బంది పేకాట రాయుళ్లపై దాడి చేయడం జరిగిందని, పేకాట ఆడుతున్న 11 మందిని అదుపులోకి తీసుకోవడంతో పాటు వారి వద్ద నుండి 2,36,740 రూపాయలతో పాటు
12 సెల్ ఫోన్లు 4 బైకులు సీజ్ చేయడం జరిగిందని అన్నారు. ఇందులో 2 తిరుపతికి చెందిన వారు కాగా కడప జిల్లాకు చెందిన వ్యక్తులు 5 మంది, అన్నమయ్య జిల్లా రాజంపేటకు చెందిన 2, కోడూరుకు చెందిన 1, కలకడుకు చెందిన 1ని అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. అరెస్టు చేసిన వ్యక్తులను కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించడం జరిగిందని తెలిపారు. మరో 9 మంది కోసం గాలింపు చర్యలు చేపట్టామని ఈ సందర్భంగా మీడియాకు వెల్లడించారు. పూతలపట్టు నియోజకవర్గంలో ఉద్యోగ మేళాతో యువతకు ఉపాధి అవకాశాలు అందుతున్నాయని ఎమ్మెల్యే మురళీమోహన్ పేర్కొన్నారు. పూతలపట్టు మండలం పేటమిట్ట గ్రామంలో ఏర్పాటు చేసిన జాబ్ మేళాను పూతలపట్టు శాసనసభ్యులు కలికిరి మురళీమోహన్ ప్రారంభించారు. బుధవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పేటమిట్ట అమర్ రాజా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నందు నిర్వహించిన జాబ్ మేళా ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక ఎమ్మెల్యే మురళీమోహన్ ని స్థానిక నాయకులు, అమర్ రాజా ప్రతినిధులు, వివిధ కంపెనీల ప్రతినిధులు దుశ్శాలువాలు, పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే జ్యోతి ప్రజ్వలన చేసి జాబ్ మేళా కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం జాబ్ మేళాలో పాల్గొనే కంపెనీ ప్రతినిధులతో ఎమ్మెల్యే మాట్లాడి విద్య, నైపుణ్యం తగినట్టు ఉద్యోగం కల్పించాలని వివిధ కంపెనీల ప్రతినిధులకు సూచించారు. ఈ జాబ్ మేళాలో ఎంపికైన యువకులకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ను ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ మాట్లాడుతూ నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని రాష్ట్రానికి వివిధ కంపెనీలను తీసుకువచ్చేందుకు కృషి చేస్తూనే మరోవైపు జాబ్ మేళాను నిర్వహించి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని చదువుకున్న యువకులు సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలు చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు. జాబ్ మేళాలో ఉద్యోగం పొందని నిరుద్యోగులకు త్వరలోనే స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కల్పించి జాబ్ మేళాను నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఈ జాబ్ మేళాకు ఆగస్టు 10, 2025న ముందస్తు స్క్రీనింగ్ మరియు రిజిస్ట్రేషన్ పూర్తయిందని, ఈ జాబ్ మేళాలో 25కి పైగా కంపెనీలు పాల్గొనగా 1250కి పైగా ఖాళీలు వివిధ అర్హతలతో ఉన్న అభ్యర్థుల కోసం అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ జాబ్ మేళాకు 10వ తరగతి, ఇంటర్మీడియట్, ITI, డిప్లొమా, డిగ్రీ మరియు PG చదివిన వారు అర్హులని, ఉద్యోగం పొందిన వారికి 13,000 రూపాయల నుండి 41,000 రూపాయల వరకు వేతనం ఇవ్వనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి గుణభూషణ రెడ్డి, పూతలపట్టు నియోజకవర్గం పోల్ మేనేజ్మెంట్ కోఆర్డినేటర్ గిరిధర్ బాబు, బంగారుపాలెం మండల అధ్యక్షులు ధరణి నాయుడు, తవనంపల్లె మండలం అధ్యక్షులు వెంకటేష్ చౌదరి, బంగారుపాలెం మార్కెట్ డైరెక్టర్ గురుస్వామి, పేటమిట్ట గ్రామ సర్పంచ్ గల్లా రాధాకృష్ణ నాయుడు మరియు అమర్ రాజా ప్రతినిధులు, వివిధ కంపెనీల ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, యువకులు పాల్గొన్నారు. ఈరోజు పూతలపట్టు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి యువకులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈ 25 కంపెనీల్లో ఉన్నటువంటి 1100, 1200 ఉద్యోగాల్లో మీరందరూ కూడా మీ స్కిల్స్ ని ఎగ్జిబిట్ చేసి మీరు ఉద్యోగాలు పొందాలి. రానివారు కూడా అసంతృప్తి చెందాల్సినటువంటి అవసరం లేదు. మళ్ళీ జాబ్ మేళాలు నిర్వహిస్తూనే ఉంటాం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అర్హత ఉన్నటువంటి వారు, ఔత్సాహికులు, ఉత్సాహం ఉండి మాకున్నటువంటి స్కిల్స్ ని మేము ఎగ్జిబిట్ చేసి ఉపాధి పొందుతామనే ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉన్నటువంటి అనేక పరిశ్రమల్లో ఉపాధి కల్పించడం కోసం ప్రభుత్వం ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటుంది. ఇలాంటి గొప్ప గొప్ప సంస్థల సౌజన్యంతో కూడా మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం ప్రభుత్వం, అదేవిధంగా P4లో బాధ్యతతో అమరాజా సంస్థ లాంటి
వారందరి సపోర్ట్ తీసుకొని ఇలాంటివి మరిన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ రోజు ఇంటర్వ్యూస్ అటెండ్ అవబోతున్నటువంటి అందరికీ కూడా ఐ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. దోమలను నియంత్రించడం, దోమల కాటుకు తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వ్యాధులు రాకుండా కట్టడి చేయవచ్చునని జిల్లా ఇన్ఛార్జ్ డిఎం&హెచ్ఓ వెంకట ప్రసాద్ చెప్పారు. బుధవారం ప్రపంచ దోమల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇన్ఛార్జ్ కమిషనర్ వెంకట్రామిరెడ్డి, ఎంహెచ్ఓ లోకేష్లతో కలిసి చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో 8వ వార్డు వెంగళరావు కాలనీలో అవగాహన ర్యాలీ, దోమల నియంత్రణ చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమాదకర విష జ్వరాలు చాలా వరకు దోమకాటు వలనే వ్యాపిస్తాయన్నారు. పరిసరాలలో శుభ్రంగా ఉంచుకోవడం, నిల్వ నీరు లేకుండా చూడడం వల్ల దోమలను నియంత్రించవచ్చునన్నారు. దోమలు కుట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. దోమల నియంత్రణకు నగరపాలక సంస్థ పరిధిలో అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఇన్ఛార్జ్ కమిషనర్ వెంకట్రామిరెడ్డి చెప్పారు. ఎంహెచ్ఓ లోకేష్ మాట్లాడుతూ నగరపాలక పరిధిలో దోమల నియంత్రణకు ఫాగింగ్, మలాథియన్ స్ప్రేయింగ్, నిల్వ నీటిలో ఆయిల్ బాల్స్ వేయడం వంటి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా మేజర్ కాలువలో ఆయిల్ బాల్స్ వేసి స్ప్రేయింగ్ చేయించారు. దోమల నియంత్రణపై కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డిఎంఓ వేణుగోపాల్, అర్బన్ హెల్త్ సెంటర్స్ వైద్యాధికారులు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, మలేరియా ఫీల్డ్ అసిస్టెంట్లు, వార్డు కార్యదర్శులు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, మేస్త్రీలు, కార్మికులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.